ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మా అక్క కాలు కడగడానికి ముందుకు వెళ్ళినా దేవరమ్మ వెనక్కి జరిగి వెళ్ళిపోతుంది. ఈవిడికి నిజంగా అమ్మవారు పోనిందా లేదంటే మన ముందు నటిస్తుందా? అమ్మవారు పూనినట్టుగా నాటకం ఆడుతుందని కళ్లకు కట్టినట్టుగా కనపడుతోంది కదా సంధ్య. ఏమైంది తల్లి? శ్రావణి కాళ్ళు కడగబోతుంటే ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నారు? పెద్దింటి వాళ్ళు అపచారం చేస్తున్నారు. దేవరమ్మ, మా వల్ల తప్పేం జరిగిందో చెప్పమ్మా. యోగి నిద్రలో ఉన్న నేను ఊర్లోకి ఎందుకొచ్చాను? మా అందరి కష్టాలు తీర్చటానికి వచ్చావమ్మా. అయితే ఇంట్లో నేను అడుగు పెట్టాలంటే నా కాళ్ళు కడగాల్సింది ఎవరు? ఈ ఇంటి యజమానురాలు నా కాళ్ళు కడిగి లోపలికి ఆహ్వానించాలి. అత్తయ్య, మీ తర్వాత మా అక్కే కదా ఈ ఇంటి యజమానురాలు. మరి దేవరమ్మ ఇంకెవరి గురించి మాట్లాడుతుంది? నీకింకా అర్థం కాలేదా సంధ్య? దేవరమ్మ తన కాళ్ళని త్రివేణితో కడిగించుకోవాలనుకుంటోంది. దేవరమ్మ దృష్టిలో అసలైన యజమానురాలు త్రివేణియే కదా. త్రివేణి గారు ఇక్కడికొచ్చాక దేవరమ్మ నిజం నిరూపిస్తే మన పరిస్థితి ఏంటత్తయ్య? లాయర్ ముందే త్రివేణి నోరు విప్పకుండా చేశాను. ఇక్కడైనా నిజం చెప్తే అక్కడ మీ ఆయన ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని బెదిరించాను. అది చచ్చినా నోరు విప్పదు. అమ్మ దేవరమ్మ, మీకు సర్వస్వం తెలుసు. ఈ ఇంటి యజమానురాలైన త్రివేణమ్మ గారు ఎప్పుడో చనిపోయారు. ఇప్పుడు మీ కాళ్ళు కడగడానికి ఎలా తీసుకొస్తాను? అయితే ఏ పాపం ఎరుగని అతి మంచి మనిషి నా కాళ్ళు కడగాలి. నా కాళ్ళు కడిగే అర్హత ఆవిడకే ఉంది. చెప్పు దేవరమ్మ, నీ కాళ్ళు కడిగే అర్హత పొందే ఆ గొప్ప మనిషి ఎవరో చెప్పు. ఈ ఇంటి పని మనిషి అన్నపూర్ణమ్మ. నా దివ్య దృష్టితో నేను చూశాను. అందరికీ మంచి చేసిన మహామనిషి అన్నపూర్ణమ్మ. ఆవిడే వచ్చి నా కాళ్ళు కడగాలి. అమ్మ శ్రావణి, అమ్మవారు చెప్పే ఆలస్యం ఎందుకు? వెళ్ళి అన్నపూర్ణమ్మ గారిని తీసుకురా. పిన్ని, ఈ ఇంటి యజమానురాలు మీరు కాకుండా ఈ ఇంట్లో పనిచేసే ఆవిడ దేవరమ్మ కాళ్ళు కడగడం ఏంటి? రండి పిన్ని, మీరే దేవరమ్మ కాళ్ళు కడగాలి. రండి అక్షయ్, రండి పిన్ని. అపచారం అపచారం జరుగుతుంది. నా దగ్గరికి రావద్దు. వెళ్ళు, దూరంగా వెళ్ళు. ఈ దేవరమ్మ వల్ల ఇంద్రాణి అత్తయ్యకి ఊరందరి ముందు అవమానం జరిగేలా ఉంది.
అమ్మగారు, దేవరమ్మ ఇంటికొచ్చారు. సంతోషం శ్రావణి, చాలా సంతోషం. అమ్మగారు, మీరే దేవరమ్మ కాళ్ళు కడిగి లోపలికి ఆహ్వానించాలి. నేనా? వద్దు శ్రావణి, నేను దేవరమ్మ కాళ్ళు కడిగి లోపలికి ఆహ్వానిస్తే ఇంద్రానికి కోపం వస్తుంది. అమ్మగారు, మీరు కాళ్ళు కడిగి లోపలికి ఆహ్వానించకపోతే దేవరమ్మ వెనక్కి వెళ్ళిపోతానని చెప్పింది. నా మాట విని శ్రావణి, నేనక్కడికి రావడం మంచిది కాదు. అమ్మగారు, సాక్షాత్తు అమ్మవారి ప్రతిరూపమైన దేవరమ్మ పిలిచాక కూడా మీరు రాకపోతే మంచిది కాదు. రండమ్మగారు, ఇంద్రాణి అత్తయ్య మిమ్మల్ని ఏమనకుండా నేను చూసుకుంటాను. ఇంద్రాణి ఉండగా దేవరమ్మ నాతో ఎందుకు కాళ్ళు కడిగించుకోవాలనుకుంటుంది? దేవరమ్మ గారికి మీరే త్రివేణమ్మ గారని తెలిసిందమ్మగారు. ఈ ఇంటి యజమానురాలితో కాళ్ళు కడిగించుకోవాలన్నదే దేవరమ్మ ఉద్దేశం. దేవరమ్మ పాదాలు ఇంద్రాణి అత్తయ్య గారు ముట్టుకోవడం కూడా దేవరమ్మకి ఇష్టం లేదు. మీరు రండమ్మగారు, ప్లీజ్ రండి. రండి శ్రావణి. ఏం కాదు, రండి. అర్హత లేని వాళ్ళు నా ముందుకొస్తే వినాశనం జరుగుతుంది. అక్షయ్ బాబు, ఇంద్రాణమ్మని దూరంగా తీసుకెళ్ళిపో. మా పిన్నిని ఎందుకు తీసుకెళ్ళాలి తాత? మా పిన్నే కదా ఈ ఇంటి యజమానురాలు. మా పిన్నే దేవరమ్మ కాలు కడుగుతుంది. వద్దు అక్షయ్ బాబు, అమ్మవారి ఆగ్రహానికి గురి కాకముందే ఇంద్రాణమ్మ గారిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో బాబు. పిన్ని ఆగండి. పిన్ని, మీ గురించి దేవరమ్మకి పూర్తిగా తెలియనట్టుంది. లేకపోతే మీరు కాళ్ళు కడగకుండా వెళ్ళిపోవడం ఏంటి? ఏంటి, నాకు తెలీదంటున్నావా? ముళ్ళో కాలు ఏలే నాకే తెలీదంటున్నావా? నా కాళ్ళు పట్టుకునే అర్హత ఇంద్రానికి లేదు. దేవరమ్మ, మా పిన్ని గొప్పతనం గురించి మీకు తెలీదా? మీరు ఈ ఊరికి దేవత అయితే మా ఇంటికి మా పిన్నే దేవత. మీకు ఇష్టమైతే మా ఇంట్లోకి రండి, లేకపోతే వెళ్ళిపోండి. రండి పిన్ని. నన్నే వెళ్ళిపోమ్మని చెప్పి పాపం చేస్తున్నావా? చేసిన తప్పుకి వచ్చి నా కాళ్ళ మీద పడు, లేదంటే ఇక్కడ వినాశనం జరుగుతుంది. అక్షయ్ బాబు, వచ్చి దేవరమ్మ కాళ్ళ మీద పడు, శాంతిస్తుంది. మా పిన్నిని కాళ్ళు కడగనిస్తేనే దేవరమ్మ దేవతని ఒప్పుకుంటాను. అమ్మవారి గుడి మూత పడేలా చేసి ఈ ఇంట్లో వాళ్ళు పాపం చేశారు.